హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెలీనా నటాష వ్లాగ్స్. పొడవాటి జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నా జుట్టు చూడండి ఎంత బ్లాక్, మంచి షైనీగా, ఎంత మంచిగా అనిపిస్తుందో పొడవాటి జుట్టు. మీరు కూడా ఇలాగే, మీకు కూడా ఇలాగే కావాలంటే ఒకసారి నా వీడియోకి వెళ్ళి నా వీడియోలో చూడండి. ఈ వీడియో కూడా పూర్తిగా చూసేయండి. నా పేరు నాగలక్ష్మి అండి. ఇలాంటి హెయిర్ కేర్, హెయిర్ టిప్స్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే. చూడండి ఎంత షైనీగా, బ్లాక్గా, ఎంత మంచిగా ఉందో హెయిర్. దీనికోసం నేను ఏం యూజ్ చేశాను అని చెప్పేసి నేను మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. మనం హెయిర్ ఆయిల్ తోటే మన జుట్టునైతే లాంగ్గా, షైనీగా, బ్లాక్గా మంచిగా పెంచుకోవచ్చు అనమాట మన హెయిర్ని. మీకు నాలాగా ఇలా పొడవాటి, మందపాటి జుట్టు కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి అనమాట. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం, ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్తే మనం ఇప్పుడు మనము మెంతులు, ఇది ఆకు అనమాట. ఏమాకంటే మందారాకు ఒక 1.5 స్పూన్ మెంతులు తీసుకున్నాను అనమాట. నేను అవి నానబెట్టుకోలేదు, ఏం డ్రైవే అనమాట. 1.5 స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే అది పారాషూట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అనమాట. కొబ్బరి నూనె మీరు ఏది వాడతారో అది తీసుకోండి. ఇంకా పారాషూట్ అయితే బెటర్. ఇప్పుడు పారాషూట్, కొబ్బరి నూనె, మళ్ళీ మందారాకులు, కొన్ని మెంతులు అంటే 1.5 స్పూన్. నేను ఇప్పుడు ఒక 100 ml వరకు అయితే, 150 ml వరకు అయితే నేనైతే యూజ్ చేస్తున్నాను అనమాట పారాషూట్ ఆయిల్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక గిన్నె పెట్టుకొని, ఇప్పుడు మనం 1.5 స్పూన్ మెంతులు తీసుకున్నాం కదా, ఆ మెంతులు మనం అందులో వేసి కొంచెం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. కొంచెం వేయించుకోవాలి. అవి చిటపట ఆడుతున్నప్పుడు మనం ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. అలా వేయించడం వల్ల ఏంటంటే పచ్చివాసన అదంతా పోయి ఆయిల్ కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట. లేకపోతే మెంతులు స్మెల్లే వస్తుంది, పచ్చి స్మెల్ వస్తుంది. కాబట్టి అలా రాకుండా మెంతులు మనము డ్రై అలా రోస్ట్ చేసుకోవడం వల్ల కొంచెం మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట మన ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు. ఈ ఆయిల్ మనం ఉదయం, సాయంత్రం మంచిగా డైలీ 2 టైమ్స్ అప్లై చేసుకోవాలి. హెయిర్ గ్రోత్ మాత్రం పక్కా ఉంటుంది. ఇది ఆయిల్ అప్లై చేసుకున్నాక తలస్నానం ఏమన్నా చేయాలా అంటే అది కూడా ఏం లేదనమాట. తలస్నానం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ కూడా మనకు నచ్చినట్టు 2 టైమ్స్ మంచిగా అప్లై చేసుకోవాలి. డైలీ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఆయిల్, ఓకేనా? దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మనం నార్మల్ ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు చలికాలం కదా, హెడ్ బాత్ చేసుకొని అలా ఉండడం కంటే ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి మీరు నైట్ టైం కానీ అప్లై చేసుకోవచ్చు. హెయిర్ ఆయిల్ మనం నెత్తికి మార్నింగ్ అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేయకుండా అలానే ఉండిపోవాలన్నమాట. మళ్ళీ ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తే అసలు రిజల్ట్ ఏముంటుంది చెప్పండి? మనం ఆయిల్ పెట్టుకొని కూడా దాని రిజల్ట్ ఏముండదు. కాబట్టి మనం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము, ఆయిల్ వేసుకొని మెంతులు వేయించుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్లో ఇప్పుడు మనము 5, 6 అయితే నేను మందారాకులు వేసుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మీరు దీంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. ఎక్స్ట్రా ఆయిల్ కూడా నేను కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఆ కొంచెం దానికి నేను మీకైతే చెప్తున్నాను అనమాట. 150 mlకి నేను 1.5 స్పూన్ మెంతులు తీసుకున్నాను, 5 మందారాకులు తీసుకున్నాను అనమాట. 5 and 6 మందారాకులు తీసుకున్నాను. లేదక్క మేము హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటే మేము మళ్ళీ హెడ్ బాత్ చేసుకుంటామా అంటే మీకు రిజల్ట్ ఏమి కనిపించదు. నేనైతే దానికి ఏం చేయలేను అనమాట. హెయిర్ ఆయిల్ పెట్టుకొని 1-2 days అలా ఉండి దాని తర్వాత మీరు హెడ్ బాత్ చేసుకుంటే, అంటే హెయిర్ ఆయిల్ మనకి మంచిగా మన నెత్తికి అనేది పట్టాలన్నమాట. అప్పుడే కదా గ్రోత్ అనేది తెలుస్తుంది. హెయిర్ ఆయిల్ పెట్టుకొని ఒక 1 నైట్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేస్తే మీకు అసలు ఏం రిజల్ట్ తెలుస్తుంది చెప్పండి? అందుకోసమైతే ఈ హెయిర్ ఆయిల్ని ఉదయం, సాయంత్రం మీరు వీలైతే ఖచ్చితంగా పెట్టుకోండి. లేదంటే డైలీ పెట్టుకోండి అనమాట. 2 days అలా పెట్టుకొని 3rd day హెడ్ బాత్ చేసినా పర్లేదు. ఇప్పుడైతే నేను అదే హెయిర్ ఆయిల్ మంచిగా, అవి ఆకులు కూడా క్రిస్పీగా అయిపోవాలన్నమాట. ఆకులు కూడా మంచిగా, నేను అందులో చూడండి కనిపిస్తుంది కదా, ఆకులు మంచిగా మాడిపోయినాయి అనమాట. ఇప్పుడు నేనైతే ఇంకా జల్లెడ పెట్టుకొని అవి ఆయిల్ అయితే గాజు సీసాలోకి నేనైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట ఆయిల్ని. ఇంకా మీరైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, సరేనా? ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది హెయిర్ ఆయిల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, స్మెల్ కూడా మంచిగా అదిరిపోతుంది అనమాట. నార్మల్ ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అంటే వైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం అవి 2 వేసి మిక్స్ చేసాం కాబట్టి మనకి ఈ కలర్లో వచ్చిందనమాట. దీనిలో మనము అంటే హెడ్ బాత్ చెయ్యాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు దీంట్లో మనము ఆముదం నూనె కూడా కలుపుకొని రాసుకోవచ్చు అనమాట. అలా కూడా చేసుకొని ఆ రోజు నెక్స్ట్ డే మనం హెడ్ బాత్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదంటే 2 hours ముందైనా, మనం హెడ్ బాత్ చేసే 2 hours ముందైనా మనం ఇలా చేసి మనం హెడ్ బాత్ అనేది చేసుకోవచ్చు అనమాట.
నేను ఇంకొక ఎయిర్ ఆయిల్ కూడా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను అనమాట, ఇంకా వేరే ఆయిల్ కూడా. ఓకేనా. ఇప్పుడు మనం ఆయిల్ అంతా తీసుకున్నాం కదా, ఆయిల్ తీసుకొని మన రూట్స్కి, మన ఎయిర్ రూట్స్కి మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. స్మెల్ కూడా మంచిగా వస్తుందన్నమాట, బాగుంది అని చెప్పేసి. ఒకసారి ట్రై చేయండి, స్మెల్ అయితే మంచిగా వస్తుంది. మనకి ఎయిర్ ఆయిల్ పెట్టుకున్నా కానీ స్మెల్ కొంతమందికి పడకపోవడం అలా ఉంటుంది కాబట్టి అలా ఏముండదు. మనం ఒక కాటన్ తీసుకొని డిప్ చేసుకొని ఇప్పుడు మన రూట్స్కి, మన స్కార్ఫ్కి అనేది మంచిగా అప్లై చేసుకోవాలి. లేదంటే హ్యాండ్స్లో కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే కాటన్తో పెడుతున్నా, ఇంకా తర్వాత అలా వద్దులే అని చెప్పేసి హ్యాండ్స్తో కూడా కలిపేసి పెట్టుకుంటాను అనమాట. మనం అలా ఆయిల్ కూడా అప్లై చేసుకొని ఒక 1 మినిట్ అట్లా 1-2 మినిట్స్ అట్లా మనము హెడ్ మసాజ్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి మనకి జుట్టు అనేది పెరుగుతుందన్నమాట. చూడండి, నేను కాటన్తో కాకుండా మళ్ళీ ఎండి చేతిలో వేసుకొని మళ్ళీ స్కాల్ప్ అనేది మంచిగా అప్లై చేసుకుంటున్నాను అనమాట. మనం జుట్టుకి మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా. ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి, రిజల్ట్ కనిపిస్తుంది మీకు. 1 and 2 మంత్స్లో మీకైతే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. మంచిగా మసాజ్ చేసుకొని మనము ఆయిల్ పెట్టుకోగానే వెంటనే మళ్ళీ కోమ్ చేసుకోవద్దు అనమాట, దువ్వుకోవద్దు. అలా దువ్వుకోవడం వల్ల మన జుట్టు అనేది ఎక్కువ రాలిపోతుంది అనమాట. ఆయిల్ పెట్టుకొని ఒక 1/2 అవర్ 10 మినిట్స్ అట్లా మనము కొప్పు పెట్టుకొని అలా ఉండడం వల్ల మన జుట్టు హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వదు. ఆయిల్ కూడా మన జుట్టు అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. మన ఎడ్జెస్ వరకు మంచిగా, అక్కడ ఎడ్జెస్కి మంచిగా ఆయిల్ రాయలేదని చెప్పేసి నేను మళ్ళీ తీసేసి మళ్ళీ రాస్తున్నాను అనమాట. మీరు కూడా అలా మంచిగా రూట్స్కి అప్లై చేసుకోవాలి, ఎడ్జెస్కి మంచిగా అప్లై చేసుకోవాలి ఎయిర్ ఆయిల్ అనేది. ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడైనా జడని మనం మొత్తం అల్లుకొని ఎడ్జెస్ డ్రై అవ్వడం లాగా అలా ఏమి ఉండదు అనమాట. ఎడ్జెస్ కూడా మంచిగా షైనీగా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది జుట్టు మొత్తం. మనం అల్లుకోకుండా మళ్ళీ ఎడ్జెస్ వరకు వదిలేసి పెట్టడం వల్ల ఏంటంటే ఎడ్జెస్ అనేవి మొత్తం రెడ్ అయిపోయి బ్లాక్ కలర్లో ఉండకుండా, రెడ్ అయిపోయి షైనింగ్ లేకుండా డ్రైగా అనిపిస్తాయి అనమాట. మనం జుట్టు వేసుకోగానే కొప్పేసుకోవాలి, అంటే జుట్టు వేసుకోగానే కాదు, ఆయిల్ పెట్టుకోగానే కొప్పేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.